తల్లిని చెప్పుతున్న విషయం కొడుకుకు తెలుసు, అన్ని తెలుసు వాడికి. ఎవ్వరికి చెప్పలేడు వచ్చి. ఎందుకు చెప్పలేదు అని మేము క్వశ్చన్ చేస్తే మా నాన్న సమోసాలు ఇప్పించిండు చెప్పొద్దని చెప్పి. సమోసాలు ఇప్పించి తన కొడుకుని తన వలలు వేసుకున్నాడు అంటే అర్థం చేసుకోండి ఎంత క్రిమినల్ మైండ్. ఆమె ఉమెన్ ప్రొటెక్షన్ కూడా పోయిందన్న. ఒక్కసారి కనుక ఆమెకు ఆ రోజు కనుక న్యాయం జరిగి ఉంటేనా ఈ రోజు ఆమె చనిపోయేది కాదు. ఆయన ఎస్ఐ అని చెప్తున్నాడు, అసలు ఈ కేసు నా కాడికి రాలేదంటాడు. ఒక అన్నకి, ఒక తమ్ముడికి, ఒక అక్కకి, ఒక చెల్లెలకి రిలేషన్ అంటగట్టడం అనేది వాడి నైజం. నా తమ్ముడు మాట్లాడిండు అనుకో, నీకు ఎంత ఇస్తా అన్నాడు అన్న. ఆయన న్యాయం చేయాలి అనుకుంటే చెప్పినట్టు రాయాలి, అంతేగాని కలంకం మంటగట్టి అట్లా మొగడు చంపేసిండు కావాలని తప్పు కదా స్వామి. అది రియల్ తెలుసుకోండి, నిజం తెలుసుకోండి, నిజం రాయండి. అమ్మాయిలు నా అక్క చెల్లెలు అనుకొని చెప్తా ఉన్నా, 1కి 2 సార్లు ఆలోచించి కడప దాటండి. మొన్నటికి మొన్న అనూష, ఈ రోజు 39, రేపెవరు? దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో